నమస్తే అండి, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియో ఏంటంటేనండి, మా వాళ్ళు కాళ్ళు కడుగుతారండి, అంటే బామ్మర్దులు కడుగుతారు, పెళ్లి కూతురు తమ్ముడు కానీ అన్నయ్య కానీ. అయితే ఈ డ్యాన్స్ కూడా పిల్లలు డ్యాన్స్ వేశారండి పెళ్ళి ముందు రోజు. అయితే అది పెడదామంటే సాంగ్తో పెడితే కాపీ రైట్ పడిపోద్ది అన్న ఉద్దేశంతో పెట్టలేదండి. చాలామంది కాపీ రైట్ పడిపోద్ది అని చెప్పి మనకి తెలియదు అనుకోండి కొన్ని నాకు. అయితే ఇంకా మరి చెప్పినప్పుడు వినాలి కదా, సరే ఇంకా రిస్క్ ఎందుకులే అని నేను సాంగ్తో పెట్టలేదు. ఏదో గంగం స్టైల్ సాంగ్ అండి, ఆ సాంగ్కి వీళ్ళు డ్యాన్స్లు వేశారనమాట. చాలా బాగా వేశారు పిల్లలు, సరదాగా పిల్లలందరూ వేసుకున్నారు. అయితే మాకు చెప్తున్నాను కదా, కాళ్ళు కడగడం ఉంటుంది కానివ్వండి, పెళ్లి కూతురు తండ్రి అలా కడగరు. పెళ్ళి అయిపోయాక ఇంటికి వచ్చి ఫస్ట్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇంటికి వస్తారు కదా పెళ్లి కూతురుని తీసుకొని పుట్టింటికి, అప్పుడు బామ్మర్ది కాళ్ళు కడుగుతారండి. అదే ఈ వీడియో అంతా బామ్మర్ది కాళ్ళు కడిగేటప్పుడు మాట్లాడుకునే మాటలు, జోక్స్. పెళ్లి కూతురు తమ్ముడు కాళ్ళు కడిగి చెంబు మీద కూర్చొని డబ్బులు అడుగుతాడండి. అయిపోయింది పెళ్లి కూతురు అమ్మ పళ్ళాలు తేడానికి వెళ్ళిందండి. పళ్ళాల్లో పెట్టి కాళ్ళు కడుగుతారు. అయితే వాడు కాళ్ళు కడుగుతున్నాడు కదా, ఇంకా చెంబు కడిగిన చెంబు మీద కూర్చొని డిమాండ్ చేస్తారండి బామ్మర్దులు. పూర్వం అయితే మా పిల్లని మీరు చేసుకుంటారా, మీ పిల్లని మాకిస్తారా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ డబ్బులు కూడా వేసేవారు అనుకోండి. అయితే అప్పుడు ఎంత వేస్తే అంత అన్నట్టుగా ఉండేది. ఇప్పుడైతే చాలా డిమాండ్ చేస్తున్నారు. ఆవిడ చూడండి, ఒక 200 ఇచ్చింది, పెళ్లి కొడుకు అందించి వెళ్ళింది, పెళ్లి కొడుకు వాళ్ళ పిన్ని. అయితే వీళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళు చాలా డిమాండ్ చేశారు. 3 అన్నదమ్ములు, ముగ్గురికి కూడా 2,000 చొప్పున 6,000 అనేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ జోక్స్ మాటలు బాగుంటాయి, ఇంకా సరదాగా ఉంటుంది. కానీ ఇంకా బాగా లేట్ అయిపోయింది, లేట్గా వచ్చారండి. అందుకని ఇంకా చాలామంది అలసిపోయారు కదా పెళ్ళికి వెళ్ళి వచ్చిన వాళ్ళు. దాని మూలని కొంచెం జోక్స్ తగ్గాయి. కానీ ఇంకోసారి ఎప్పుడన్నా మళ్ళీ ఇలాంటి వీడియో పెడతాను, చాలా సరదాగా ఉంటుంది. ఈ సిచ్యువేషన్ అయితే మటుకు అస్సలు కదలనివ్వరండి. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని డబ్బులు వేసే వరకు కూడా అసలు లోనకి పంపరు. ఇంకెంతసేపు అన్నా నించోబెడేస్తారు అలా అనుకున్న డబ్బులు పడేదాకా. అదేనండి ఇక్కడ జరుగుతుంది, చూడండి. అవి కూడా ఇందాక కారులో దొరికి ఎరుకొచ్చిందా చల్లరే. మరి కారులో ఏరావు లేదా నువ్వు? మీయే పడినాయా? మాట చెప్తే కానీ లోపలికి అడుగు, లోపలికి ఎంట్రీ లేదు. ఇట్టకే తెల్లారదాకా ఇట్టక నుంచి చెప్పు చెప్పక ఏంటి మరి లేదు. అబ్బా ఇక్కడ నేను పెద్దోడిని ఇక్కడ ఉన్నా, లోపల ఇంకిద్దరు ఉన్నారు. లెక్కేసి నువ్వే లెక్కేసి 6,000 ఇస్తాను లోపలికి. 6,000 పిల్లోడు 6,000 ఇస్తే వెళ్ళనిస్తాడంట. వెళ్ళండి లెక్కేయమనండి రా బావని, 6,000 లెక్కేసిమ్మనండి. ఏంటక్క చెప్పు మరి. నా డబ్బులే కాదు అనరా, నా డబ్బులే కావాలి. అడుగు పెడతా కుదరదు కదా, తీసుకుని
సరే ఈ కనీసం 3,000 అన్న ఇయ్యాలి కదా. మరి లెక్కెట్టినాడు 200 తీసి ఇచ్చింది మీ పిన్ని. 200 అవి అంతా నువ్వు లెక్కేసి ఎంత ఒక 70,000 ఇచ్చావా నువ్వు? సరే లెక్కేయండి అయితే. ఒక 70,000 ఇచ్చావా? 50,000 ఇచ్చా. 50,000 ఇచ్చావా? సరే 50,000 లెక్క. 50,000 ఒక్క రూపాయి తక్కువ నేను 10,000 ఎంత లెక్క అడుగుతా. కాదు సరే లెక్కేమను. నలుగురు ఉన్నారు బామ్మ. నేను లెక్కేను. మీరే లెక్కేయండి నా ముందు. లెక్కేసుకుంటే అప్పుడు ఇచ్చా. చెప్పేగా నువ్వు లెక్కేసుకోవాలి. లెక్కేసుకోకుండా నువ్వు లెక్క ఏం జరిగితే కానీ నువ్వు లెక్క అమ్మ అక్కడ నుంచి నువ్వు లెక్క మరి ఇప్పుడు దాకపోతే మాట్లాడుతున్నావు నువ్వు. చెప్పక్క అడగరా గోలు. పిండి 4 ఇస్తాను ఇచ్చేసేయండి వెళ్ళిపోతాను. 4,500 ఉండే లోపల పంపిస్తాను. సర్లే 500 వదిలేరా, 4,000 ఇచ్చేయండి. 4,000 ఇస్తాన్నారు వాళ్ళు ఇచ్చేసేయండి. మీరు అన్నారుగా మాట 4,000 అని ఇవ్వండి. పెద్దనా నీకు జేబులు వేసేసి జేబులో వేసేది ఎవరో జేబులో ఒకటి చేయి పెట్టి లాగుతున్నారు చూడండి. అది తెలుసు. చిల్లర వేసి అంటే చిల్లర జేబులు వేసుకొని ఆ నోట్లు ఎత్తున్నారు ఇప్పుడు. చెప్పండి మరి, మీరు ఆలస్యం చేస్తే అట్లాగే నుంచుంటారు ఇంకా తెల్లారేదాకైనా సరే. ఇంకొకటి ఏదన్నా వాళ్ళకి ఆఫర్ ఎవరా అన్న తగ్గించి పోని చెప్పు. సరే 5 5 5 4 కదా 5 4.5 4.5 ఏంటి రూపాయలు? 4,500 4,500. ఇంకా మీకు 1,500 తగ్గించాలి. మేము అయితే అట్టగా నుంచి నువ్వు మాట్లాడాలి బాగా మాట్లాడాలి. అదే అర్థం కాదు. అదండి పెళ్లి కూతురు తమ్ముడు డిమాండ్. అయితే పెళ్లి కూతురికి 2 బాబాయిలుని వాళ్ళ తమ్ముడు అంటే ముగ్గురికి 3 మగపిల్లలు కదా, వాళ్ళ ముగ్గురు కూడా 2,000 చొప్పుని 6,000 డిమాండ్ చేశారు. అయితే అంత ఇవ్వనని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇలాగా కొంచెం చాలా యాక్టివ్గా మాట్లాడుకుంటారు. కాకపోతే వాళ్ళు కూడా పెళ్ళి నీరసం అయిపోయారు కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు ఇంకా నీరసం అయిపోయాడండి పాపము. ఆడ మరీ నెమ్మది మా అన్నయ్య కొడుకు, అన్నయ్య అవుతాడు వాళ్ళ నాన్న. అయితే చాలా నెమ్మదండి పిల్లడు, మాట్లాడితేనే మాట్లాడతాడు లేకపోతే మాట్లాడు. మా మనవరాలు అయితే హుషారేలేండి. ఇంకా అందుకని ఇంకా పెళ్ళికొడుకు తరఫున మా మనవరాలు ఇంత ఇస్తాను అంత ఇస్తానని మొత్తానికి 4,000కి ఎంతో సెట్ చేసినట్టు ఉన్నారు. అయితే ఇంకా చాలా సందడిగా ఉంటుందండి. వీడియో చాలా బాగుంటుంది. కాకపోతే మా వాడు ఫన్నీగా తీసుకున్నాడు. నేనేం చేశానంటే మన వాళ్ళందరికీ చూపిద్దాము మేము కాళ్ళు కడిగేటప్పుడు ఎలా ఉంటుందో అని నేను వాడిని అడిగి పెట్టాను. ఈ వీడియో అయితే నేను తీయలేదండి. ఇంకా అంత సరదాగా జరిగింది. ఇంక ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. తర్వాత మా ఊర్లో ఫస్ట్ నైట్ చేసేటప్పుడు మా వాళ్ళందరూ అంటే మా పల్లెటూరు కదా, పల్లెటూరులో వాళ్ళందరినీ పిలవాలంట. అది కూడా చాలా బాగుంది. అయితే నేను మీకు చెప్పాను కదా కొంచెం వీడియోలు పెట్టడం పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది. వాళ్ళ పిన్ని 200 ఇచ్చింది కదండి, ఆవిడ ఇంకా ఫన్నీగా మాట్లాడుతుంది. ఇలా ఎంగేజ్మెంట్ వీడియో కూడా ఉందండి. ఆ ఎంగేజ్మెంట్ వీడియోలో ఇంకా చాలా ఫన్నీగా ఉంటుంది. నేను లింక్ పెడతాను, ఎంగేజ్మెంట్ వీడియో కూడా చూడండి. చాలా సరదాగా ఉంటుంది. అందులో వాళ్ళ పిన్ని చాలా యాక్టివ్గా చాలా సరదాగా మాట్లాడింది. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తర్వాత పెద్దలు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. బామ్మర్ది కాళ్ళు కడిగి పిల్లని అడిగే సాంప్రదాయం ఉండేదండి. అయితే ఇది ఇప్పుడు అది అలాగా రాను డబ్బుల్లోకి మార్చేశారు మా వాళ్ళు. పిల్లని ఇస్తావా ఇవ్వంటే వాళ్ళేమో పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఇవ్వమని కొంతమంది, లేదు మీ పిల్లని మాకు ఇవ్వండి అని కొంతమంది. అలాగా మా టైంలో అయితే అలా మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడెంతండి మామూలుగా 10 రూపాయలు 20 రూపాయలు అయితే సంతోషంగా తీసుకునేవారు. ఇప్పుడు 1000 అయిపోయాయి, ఇప్పుడు వేలలో డిమాండ్ అయిపోయిందండి అన్నట్లకి. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా జరుగుతుందని. అంటే మా ప్రాంతంలో నా మొడ్ల మన్నాళ్ళలో ఈ కాళ్ళు కడిగే కార్యక్రమం ఇలా జరుగుతుందండి. అయితే చాలా పేచీ పెడతారు డబ్బులు వేసే వరకు కూడా. ఇది మీకు చూపించాను. మరి అన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటుందో తెలీదు.
తునిలో అయితే మళ్ళీ ఇలాగా బామ్మర్దులు కాళ్ళు కడగడం అది ఏముండదండి. మామూలుగా నేను చాలా పెళ్ళిళ్ళు చూశాను కదా, ఆ పెళ్ళిళ్ళలో నేను తునిలో ఏ ఏరియాలో అంటే ఎవరి పెళ్ళిళ్ళు అన్నా సరే నేను ఇలా కాళ్ళు కడగడం అయితే చూడలేదు. ఇది మా ఏరియాలో మా వడ్లమన్నాళ్ళలో మటుకే చూస్తాను నేను ఈ సాంప్రదాయము. చాలా సరదాగా ఫన్నీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉంటానండి. బాయ్.